వాడు సూర్యచంద్రులో ఒకే రాశిలో ఉండగా పుట్టాడు. ఇక సాహసి సచ్చరితుడు. వాడి మీద మన మంత్రశక్తి పనిచేయబోవడానికి కారణం అదే. అందుకే ఆ నాగిరిని శాసించడానికి వేరే తంత్రం ఆలోచించామురా అర్భక డెంభక. అదేంటి గురుండా? ఈ పెట్టెను తీసుకువెళ్లి దివాణంలో ఉన్న నాగినికి అందచేయి. వ్యాఘ్రేశ్వర ప్రసాదం అని చెప్పి ఇవ్వమంటారా గురుండా? నీ ముఖం ప్రసాదం అని చెప్పి ఇవ్వరా మూర్ఖడెంతక. ఆమె కూరగాయ ఎవరో పంపినట్లు చెప్పి అరే కోనేరే తుమ్ ఏమీ చెప్పకుండా లోపలికి పోతున్నావు. అబ్బే ఏం లేదు, ఈ పెట్టె కోరలమ్మ గారికి ఇమ్మని మా దుకాణం ద్వారా పంపించాడు. ఏంటది? ఏమో నాకేం తెలుసు. ఆమె గారే ఆర్డర్చి అర్జెంటుగా ఇంటికి పంపించమన్నారంట. అరే ఏ సెంట్లో పౌడర్లు అయి ఉంటాయి, నేను ఇచ్చేస్తాలే. తుమ్ జావ్. అలాగే, కానీ మర్చిపోకు, ఇప్పుడే ఇచ్చేయి. అచ్చా. అమ్మాజీ, ఓ చిన్నమ్మాజీ. మేము సాబ్ ఈ పెట్టె కోడలమ్మ గారికి ఇమ్మని దుకాణం పైన పంపించినాడు. అందుకని ఇంత రాత్రిపూట నిద్ర వస్తావా? చిన్నమ్మాజీ అర్జెంటుగా కావాలని చెప్పినారంట మేము సాబ్. సరే ఇటు నువ్వు. అచ్చాజీ. డాక్టర్ తీసుకురా. ఆ పెట్టె ప్రవస్థం ఉంటే అసలు శక్తి ఇక్కడికి ఎలా వచ్చింది? చిన్నమ్మాజీ తెప్పించారంట సాబ్. నేను తప్పి ఇచ్చాను. నేనా? నేను ఆ పెట్టె తెప్పించలేదు, నాకేం తెలీదు. అమ్మో నవ్వనాకి తుంగబుర్రా, నువ్వు కావాలని ఆ పెట్టె తెప్పించుంటావు. మా అమ్మ ప్రాణాలు చేసి పెట్టావు. నువ్వు ఇంటి కోరలైనప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇట్లాంటి విషయం మీద కక్కుతావని. లేదు నాన్న, మంచి చెడ్డ లేకుండా మాటలు. మంచి వాళ్ళకి మంచి మాటలు వస్తాయి. మీ నాన్నకి ఎలా వస్తాయి? ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు డాక్టర్. సడన్ గా నకిన నుంచి పడిపోయింది. లాభం లేదు శేఖర్ బాబు, ఈ జబ్బేదో నా వైద్య విజ్ఞానానికి అందటం లేదు. ఏమిటిది? నందు, ఇంకేం పర్వాలేదు, కాసేపట్లో ప్రవహిస్తుంది. ఇందాకేదో చూశారమ్మా, ఇప్పుడు చెప్పండి. డాక్టర్ కుదర్చిన జబ్బు అక్కడికి కుదిర్చింది. అడవి రోగాలకు అడవి మందులు అడవి మనుషులకే తెలుస్తాయి. అవును, పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని. మీరు జన్మకి మారరా. మా అమ్మకు వచ్చిన జబ్బేమిటి లక్ష్మి? ఏదో విషపుదాలు తగిలినట్టుంది. నీ వైద్యంతో క్షణంగా బాగు చేశావు. అంత గొప్ప మందు నీ దగ్గరే కడిది. ఇప్పుడే తయారు చేశాను. అడవుల్లో పెరిగిందాను కదా, మూలికలతో మందులు తయారు చేయడం నాకు బాగా తెలుసు. ఏమైతేనే మా అమ్మను బ్రతికించావు.